ఇదిగో 4 కాకరకాయలు తీసుకున్నాను, 300 గ్రాములు. చూసారా? అలాగే 4 కాకరకాయలు తరిగి పెట్టుకుంటాను. ఈ కాకరకాయ కొంచెం పండిందండి, అందుకే లోపల పిక్కలన్నీ తీసేస్తున్నాను. పెద్ద పిక్కలు ఉంటే ఎలాగ తీసేస్తాము, కానీ ఈ పిక్కలు లోపల నుంచి ఇచ్చేస్తాం. కాకరకాయలు చూడండి, సన్నగా కట్ చేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, మరి చేదు ఉంటే కొంచెం తినటం కష్టం అని కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఉంచితే చేతితో కొంచెం అలా అనేస్తే చేదు పోతుంది. ఇలా మెత్తగా చేసేస్తే కాసేపు ఇలా కలిపేసి ఒక పక్కన పెట్టాలి. ఇలాగే ఇలా చేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి కాసేపు పక్కన పెడితే వాటంతా తర్వాత పిండేయచ్చు. ఈ తర్వాత ఇదిగోండి, ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, సన్నగా తరగాలి. ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇక కాకరకాయలు ఇవి కొంచెం ఇలాగా బాగా వాటర్ వచ్చేస్తుంది, ఇలాగా మెత్తగా చేసేస్తే చేదు కొంచెం తగ్గి బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. చేదు మనం తినాలనుకుంటే ఇలాంటివన్నీ చేయకూడదు. ఇవ్వండి మొక్కలు, చేదు కొంచెం తక్కువగా తింటాము, అయినా మంచిదే, చేదు తీసేసినా మంచిదే. కాకరకాయ అనేది తీసి కాకరకాయ ఫ్రై చేసేస్తాను. కలిపి ఈక్వల్గా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు. కలర్ బాగా మారితే చూడండి ఎలాగ వేగాయో. ఇంకా కొంచెం కలర్ మారాలి. ఉడికిపోయి ఇదిగోండి కారం, చిన్న స్పూను. కొంచెం మూత పెట్టేసి ఇలాగ అయింది, చాలా బాగా అయిపోయింది, చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. చేదు ఉంటే అది కొంచెం మరి చేదు ఉండాలి కదా కాకరకాయ అంటే.